నువ్వు ఈ వీడియో మీద క్లిక్ చేసావంటే నువ్వు అయితే డిఎస్ఏ మరి అతిగా ప్రిపేర్ అయిపోతున్నావు, లేదంటే అసలు ప్రిపేర్ కావట్లేదు. ఎందుకంటే యూజువల్ గా స్టూడెంట్స్ కి మిడిల్ పాయింట్ అనేది ఉండదు, అయితే అతివృష్టి లేదా అనావృష్టి. బట్ ఈ వీడియో అయిపోయే టైం కి బయట మార్కెట్ కి ఎంత డిఎస్ఏ అవసరం, నువ్వు ఎంత డిఎస్ఏ నేర్చుకుంటే ఎటువంటి కంపెనీస్ కి టార్గెట్ చేయగలుగుతావు, ఇవన్నీ కూడా యాక్చువల్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ ప్లేస్మెంట్ డేటాను అనలైజ్ చేసి చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వచ్చేసరికి నీకు ఒక ఎగ్జాక్ట్ కంపెనీ రోడ్ మ్యాప్ ఇస్తా. అంటే హైర్ చేసుకుంటే కంపెనీస్ లోపల ఏ కంపెనీస్ బేసిక్ డిఎస్ఏ కోసం అడుగుతున్నాయి, ఏ కంపెనీస్ మీడియం లెవెల్ డిఎస్ఏ కోసం అడుగుతున్నాయి, అండ్ ఏ కంపెనీస్ డెప్త్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం చెక్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, వీడియోని మిస్ అవ్వకుండా ఎండింగ్ దాకా చూడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. డిఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. అసలు డిఎస్ఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు కోడ్ రాస్తున్నప్పుడు ఆ కోడ్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకటే డేటాని మనం డిఫరెంట్ టైప్స్ స్టోర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా. అండ్ ఒక ఫంక్షన్ రాస్తున్నాము అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అల్గోరిథం దట్ వి కెన్ యూజ్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే నీ కోడ్ ని ఫాస్ట్ గా ఎఫిషియెంట్ గా రన్ అవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అందుకనే ఎస్పెషల్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గానీ స్టార్ట్అప్స్ గానీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ఫాస్ట్ గా రన్ అవ్వాలి, వాళ్ళ ప్రోడక్ట్ స్మూత్ ఫంక్షన్ అవ్వాలి అనుకుంటారు. కాబట్టి దే లుక్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ గుడ్ ఎట్ డిఎస్ఏ. ఫస్ట్ అసలు టీసీఎస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఫ్రెషర్స్ కి 3 lakhs నుంచి 8 lakhs per annum దాకా ఆఫర్ చేస్తారు. అండ్ వాళ్ళ ఆఫీషియల్ టెస్ట్ చూసామంటే దాని లోపల ఎటువంటి డైనామిక్ ప్రోగ్రామింగ్ గానీ, గ్రాఫ్ థియరీ గానీ, సిస్టమ్ డిజైన్ గానీ ఎటువంటి అడ్వాన్స్ డిఎస్ఏ కాన్సెప్ట్స్ ఉండవు. వాళ్ళు ప్రైమరీగా చెక్ చేసేది వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్. అండ్ హైయర్ సాలరీ రోల్స్ కి అయితే ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ ఇచ్చి నీ బేసిక్ కోడింగ్ చెక్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ అనేది మల్టిపుల్ మాస్ రిక్రూట్మెంట్ కంపెనీస్ లో చాలా కామన్ గా కనిపిస్తుంది. కంపెనీ ఒక 3 lakhs నుంచి 7 lakhs మధ్యలో ఆఫర్ చేస్తుంది అంటే వాళ్ళు ప్రైమరీగా చూసేది నీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి, నువ్వు రాసే కోడ్ క్లీన్ గా డాక్యుమెంటెడ్ అయి ఉండాలి, దాంతో పాటు బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఇక్కడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముందుట్లాగా మాస్ హైరింగ్ చేయట్లేదు. అంటే వాళ్ళ హైరింగ్ నెంబర్స్ చాలా డ్రామాటికల్ గా తగ్గిపోయాయి. ఇలాంటి కేసు లోపల ఎంఎన్సీస్ అప్లై చేయలేవు అన్నప్పుడు యూల్ హ్యావ్ టు స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ రెగ్యులర్ మిడ్ సైజ్ కంపెనీస్, స్టార్ట్అప్స్, లేదంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ఈవెన్ GCCs. ఇలాంటి కేసు లోపల డిఎస్ఏ రిక్వైర్మెంట్ అనేది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఒక్కసారి హైదరాబాద్ సంగతి చూసుకుంటే GCCs గానీ స్టార్ట్అప్స్ గానీ హైదరాబాద్ లోపల ఫ్రెషర్స్ 8 lakhs నుంచి 11 lakhs మధ్యలో ఆఫర్ చేస్తున్నారు. నువ్వు ఈ ఛానల్ రెగ్యులర్ గా చూస్తున్నావు అంటే నీకు ఈ టైం కల్లా GCC అంటే దాని మీనింగ్ ఏంటో అర్థమైపోయి ఉండాలి. బట్ జస్ట్ ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావు అంటే GCC అంటే ఇట్స్ అ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. అంటే దీస్ ఆర్ నాట్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ కాకుండా ఇండియా బయట ఉన్న ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాల్మార్ట్ గానీ, గోల్డ్మెన్ సాక్స్ గానీ, టార్గెట్ గానీ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఇండియా లోపల వాళ్ళ ఓన్ టెక్నాలజీ ఆఫీసెస్ సెటప్ చేస్తున్నారు అనమాట. దాట్ ఆఫీస్ ఇస్ కాల్డ్ as GCC. అండ్ ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే రెగ్యులర్ ఐటీ హైరింగ్ తో కంపేర్ చేస్తే GCCs లోపల హైరింగ్ అనేది 10 times ఎక్కువగా నడుస్తుంది. అండ్ వీటిలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? రైట్ నో మార్కెట్ లో GCCs లోపల హైరింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, సాలరీస్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, అండ్ వర్క్ కల్చర్ కూడా ప్రాపర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ లా ఉంటుంది. బట్ ఈ GCCs లోపల మనకు ఆపర్చునిటీ రావాలి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి మీడియం లెవెల్ డిఎస్ఏ అడుగుతారు. అంటే అరేస్ గానీ, స్ట్రింగ్స్ గానీ, హ్యాష్ మ్యాప్స్, స్టాక్స్, ట్రీస్ అండ్ కొంచెం డైనామిక్ ప్రోగ్రామింగ్. సో ఒకసారి ఇక్కడ దాకా మార్కెట్ గురించి చూసుకుంటే ఒక పక్కన ఎంఎన్సీస్ లో హైరింగ్ తగ్గిపోయినా కూడా ఉన్న కొన్ని ఆపర్చునిటీస్ లోపల డిఎస్ఏ రిక్వైర్మెంట్ లో ఉంటుంది. అంటే నీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ ఉండి, కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి, నీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంది, అండ్ దాంతో పాటు నువ్వు ఆప్టిట్యూడ్ బాగా చేయగలుగుతున్నావు అంటే దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ యూ కెన్ క్రాక్ అన్ ఎంఎన్సీ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎంఎన్సీ లో గ్రోత్ గానీ, సాలరీ ఇంక్రిమెంట్స్ గానీ, లేదంటే జాబ్ స్టెబిలిటీ గానీ ఇవన్నీ కూడా క్వశ్చన్ లో ఉన్నాయి. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎంఎన్సీస్ పక్కన పెట్టేసి GCCs కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వెరీ సిమిలర్ టు అన్ ఎంఎన్సీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. ఆప్టిట్యూడ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉండాలి, దే విల్ ఆల్సో చెక్ యువర్ ప్రాజెక్ట్స్. బట్ ఎంఎన్సీ లో డిఎస్ఏ ఈజీ లెవెల్ లో అడిగితే GCCs లోపల అదే డిఎస్ఏ ని మీడియం లెవెల్ లో అడుగుతారు. బట్ ఒక పెద్ద డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్టూడెంట్స్ డిఎస్ఏ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దే డూ అ వెరీ బిగ్ మిస్టేక్, విచ్ ఇస్ ప్రాబ్లమ్స్ ని, సింటాక్స్ ని బట్టి కొట్టడానికి ట్రై చేస్తారు. లెట్స్ సే నువ్వు ఒక ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నావు అంటే యూజువల్గా ఏం చేస్తావు? ఆన్లైన్ లోకి వెళ్ళి ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని సర్చ్ చేసి దాంట్లో అడిగిన డిఎస్ఏ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తావు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నీకు ఆ లిస్ట్ నుంచి వచ్చింది అంటే నువ్వు ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతావు. బట్ అదే క్వశ్చన్ లిస్ట్ నుంచి రాలేదా, యూ విల్ బి స్టక్. సో అందుకనే డిఎస్ఏ ని మన కాలేజ్ సిలబస్ లాగా కాకుండా ఒక స్కిల్ లాగా ఆలోచించండి. ఇది జస్ట్ ఏదో నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నట్టు కాదు. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి,
ఉంటున్నాయి అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి Cynohub జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, ChatGPT ఎలా పనిచేస్తుంది, నువ్వు ChatGPT ను క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు DSA ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే వాట్ ఐ వాంట్ యు టు థింక్ అబౌట్ ఇస్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ప్యాటర్న్స్. మనం రీసెంట్ గా మన ఛానల్లో పైథాన్ ఎలా నేర్చుకోవాలి అని ఇంకో వీడియో చేసాము. ఆ వీడియోలో సేమ్ ఎగ్జాక్ట్ ఇదే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, విచ్ ఇస్ నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్ని DSA ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా కూడా until and unless you start recognizing those patterns you will not be good at DSA. నువ్వు కంప్లీట్ బిగినర్ అయితే ఒక్కసారికి DSA, స్ట్రింగ్స్, హ్యాష్ మ్యాప్స్, ట్రీస్ ఇవన్నీ విని బాగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది అండ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ భయం కూడా వేస్తుంది. ఐ టోటలీ అండర్స్టాండ్ దట్. ఇలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి సింపుల్ గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకో. అది పైథాన్ గానీ, జావా గానీ, జావా స్క్రిప్ట్ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుని ఫస్ట్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఎందుకంటే నీకు సీక్రెట్ చెప్పనా, నీకు ఒక్కసారి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమైంది అంటే ఎవ్రీ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సేమ్ అవే ఫండమెంటల్స్ ఉంటాయి అండ్ ద సేమ్ హ్యాపెన్స్ విత్ DSA యాజ్ వెల్. నువ్వు DSA ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అలవాటు చేసుకున్నావు అంటే అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్స్ నువ్వు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నువ్వు అంటే నువ్వు సపరేట్ గా పైథాన్ కో DSA, జావా కో DSA, జావా స్క్రిప్ట్ కో DSA ఇలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీకు ఫండమెంటల్స్ అర్థమైన తర్వాత ఆ ఫండమెంటల్స్ ని ప్రాజెక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేయి. బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని ఒక ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తే తప్ప నీకు ప్రాక్టికల్ గా అర్థం కాదు. అండ్ ప్రోగ్రామింగ్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ థింగ్స్ ప్రాక్టికలీ. నువ్వు ప్రాక్టికల్ గా నీ సొంతంగా నువ్వు కోడ్ రాసినప్పుడు, ఒక ఫంక్షన్ రాసినప్పుడు, దాంట్లో ఒక బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ ని నువ్వు సొంతంగా సాల్వ్ చేసుకుంటేనే యాక్చువల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతావు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఒక్కసారి నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ అంతటి నీకే DSA ఇంపార్టెన్స్ ఏంటి అని అర్థమైపోతుంది. నువ్వు రాసిన కోడ్ ని ఇంకా ఎఫెక్టివ్ గా రాయొచ్చా, ఇంకా ఎఫిషియెంట్ గా బిల్డ్ చేయొచ్చా, ఆర్ ఇంకొంచెం స్పీడప్ చేయొచ్చా, ఇలాంటి కాన్సెప్ట్స్, ఇలాంటి డౌట్స్ నీ మైండ్ లోకి వచ్చినప్పుడే ఆటోమేటిక్లీ యుల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ DSA. ఎక్కడ ఎలాంటి వేరియబుల్ వాడాలి, ఎక్కడ డేటాని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి అల్గోరిథం యూజ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు యుల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ ద వాల్యూ ఆఫ్ DSA. ఎందుకంటే DSA ఇంపార్టెన్స్ అనేది ఒకరు చెప్తే అర్థం చేసుకునేది కాదు. ఇట్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్. చాలా మంది స్టూడెంట్స్ ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా DSA ఒక స్కిల్ లాగా, ఒక టాస్క్ లాగా పెట్టుకుని ఎవ్రీడే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా, ఎవ్రీడే ఇట్లా అడ్వాన్స్ అవుతూ వెళ్తా అని పెట్టుకుంటారు తప్ప ఇఫ్ యూర్ నాట్ అండర్స్టాండింగ్ దీని వల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి, దీని వల్ల వచ్చే అవుట్పుట్ ఏంటి అని తెలియకపోతే దానికి ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఇట్ ఫీల్స్ పాయింట్లెస్. అండ్ అందుకని చాలా మంది స్టూడెంట్స్ కి DSA అంటే భయం గానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండకపోవడం గానీ, మధ్యలో వదిలేయడం గానీ, ఆల్ ఆఫ్ దిస్ ఆర్ వెరీ వెరీ కామన్ బికాస్ వాళ్ళకి DSA వల్ల అసలు యాక్చువల్ బెనిఫిట్ ఏంటి అని తెలియకపోవడం. అండ్ బిఫోర్ వి ఎండ్ ద వీడియో వన్ మోర్ ఫైనల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ అండర్స్టాండ్ DSA ఇస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్, బట్ DSA కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో స్పెండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ప్రొఫైల్ యాజ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం గానీ, మీ కమ్యూనికేట్ చేసుకోవడం గానీ, ఆప్టిట్యూడ్ బిల్డ్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ DSA నాలెడ్జ్ చెక్ చేసేది థర్డ్ ఆర్ ఫోర్త్ రౌండ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో చెక్ చేస్తారు. బట్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ క్వాలిఫై కాకపోతే హౌ డు యూ గెట్ టు యువర్ ఫోర్త్ రౌండ్? అండ్ ఆ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్ లో ఎగ్జాక్ట్ గా నీ ఆప్టిట్యూడ్, నీ కమ్యూనికేషన్ ఇవే చెక్ చేస్తారు. అసలు ఇంటర్వ్యూ లోపల ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఈచ్ రౌండ్ లోపల ఏం అడుగుతారు, వాటిని ఎలా క్వాలిఫై చేసుకోవాలి అంటే దీని మీద సపరేట్ వీడియో చేసాం ఛానల్ లోపల.
గో వాచ్ దట్ వీడియో. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, Cynohub జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ ఈ వీడియోని ఎండింగ్ దాకా చూసావు అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి ఎండింగ్ దాకా చూసాను అని చెప్పేసి. ఇట్ మేక్స్ మీ రియలీ రియలీ హ్యాపీ. అండ్ స్టార్టింగ్ లో అనుకున్నట్టు వీడియోని సపోర్ట్ చేయాలన్నా, ఛానల్ సపోర్ట్ చేయాలన్నా కానీ కింద హైప్ బటన్ ఉంటుంది. గో క్లిక్ దట్ హైప్ బటన్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.